లోన్స్, బిజినెస్ లోన్స్, అలాగే పర్సనల్ లోన్స్, మనం రకరకాల వాటిలో మనకి కాల్స్ వస్తుంటే మనం ఆశపడి తీసేసుకుంటూ ఉంటాం. కట్టలేక కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉంటారు. సో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని రికవరీ ఏజెంట్స్ ఎందుకు కలిగిస్తున్నారంటారు లాయర్ గారు? దాని మీద మేమేమి యాక్ట్ చేసుకోలేమా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు అగ్రికల్చర్ లోన్ అని అన్నారు. అవును. ఓకే. మనకి అగ్రికల్చర్ లోన్ వచ్చేసరికి తీసుకుంటారు. కానీ అంత క్విక్‌గా అవి రికవర్ అవ్వవు. బికాస్ ఆఫ్ దేర్ నాన్ పేయింగ్ కెపాసిటీ. చాలా వరకి. ఓకే. పంటలు రాకనో, లేకపోతే ప్రాపర్ టైంకి వాళ్ళ చేతికి డబ్బులు అందకనో, రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. అయితే అగ్రికల్చర్ దానికి డిఆర్టీలో ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. వాళ్ళ మీద ఆ ల్యాండ్‌ని అక్వైర్ చేసుకోవడానికి ఇట్స్ లాంగ్ డ్యూ ప్రాసెస్. అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సిన్స్ ఇట్స్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్, దానికి ప్రొడక్షన్ ఉంది. అంటే క్రాప్, వాళ్ళు వేసే క్రాప్లో ఆ క్రాప్ ద్వారా వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాని నుంచి రికవర్ చేసుకోమని కోర్టుకి డైరెక్షన్స్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా బ్యారెన్ ల్యాండ్ అయితే, అంటే ఎటువంటి ఖాళీ స్థలం అనుకో, దానికి సేల్ చేయడానికి కోర్టు డైరెక్షన్స్ ఇస్తారు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రం మీకు ఒక మినహాయింపు ఉంది. సో దాని మీద అందుకోసమైనా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా పంట నష్టం వచ్చినా సరే ఎగ్జంప్షన్ ఇస్తుంది. అది గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం. దీనికి వాటికి సంబంధం లేదు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వాళ్ళకి లోన్ వచ్చే ప్రొసీజర్ ఏదైతే ఉందో సింప్లిఫై చేస్తుంది. ఈజీగా లోన్స్ వచ్చే ప్రాసెస్ని వాళ్ళకి పెడతా ఉంటుంది. మీరు ఇందాక అన్నట్లు చాలామంది చదువుకోని వారు ఉంటారు ఇందులో. వాళ్ళ కోసం వాళ్ళకి అన్నీ తెలియదు. సో ఎవరినైనా తెచ్చుకొని, అంటే చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి లోన్ ప్రొసీజర్, లేదా గవర్నమెంటే ఒక ఏజెంట్ని పెట్టి వాళ్ళ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించి ఇది కాంప్లికేషన్స్, ఇలా చేయాలి, మీకు ఇలా లోన్ వస్తుంది. అలా ఎందుకు చాలా టైంలలో అవగాహన సదస్సు పెట్టేసి వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇట్లా మీకు లోన్ వస్తుందండి, ఇంత లోన్ వస్తుంది, ఇలా చేయండి, ఇలా అప్లై చేయండి అని చెప్పేసి. దానికో సపరేట్ ఏజెంట్ ఉంటారు. అది గవర్నమెంటే అపాయింట్ చేస్తుంటుంది. వాళ్ళ ద్వారా వెళ్ళి తీసుకోవడం మంచిది. అప్పుడు ఏంటంటే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లాంగ్ రన్లో ఉండవు. లేదు షార్ట్ రన్లో మీకు కట్టలేని పరిస్థితులు అప్పుడప్పుడు గవర్నమెంట్ మినహాయిస్తూ ఉంటుంది. లైక్ ఇంతమందికి మేము వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మినహాయిస్తున్నాము. అలాంటప్పుడు ఆ డాక్యుమెంటేషన్స్ పెట్టుకొని వాళ్ళ లోన్ మినహాయింపులు కూడా జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ అగ్రికల్చర్.